హలో, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా దేవ, మహోన్నతుడి, సర్వాధికారి, సర్వసృష్టికి ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఉన్నవాడివి అనువాడైన గొప్ప దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, నా దేవ, మా పెద్దల దేవుడైన గొప్ప తండ్రి, పడిచిన పరిశుద్ధత నుండి ప్రభా, ఎన్నిసార్లు దేవా మేము నిన్ను మర్చినాము. అయినప్పటికీ ప్రభు, మీరైతే మరి దేవుడిగా అగపే ప్రేమ చేత తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తున్నాం తండ్రి. జీవగల దేవ, నమ్మదగిన తండ్రి, మమ్మల్ని దేవా మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము ఏ పాటి వారిని అందులో కనపడి అందులో ఆవిరివే జీవితం మాది తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రోజు కనికరం చూపినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, ఆలస్యమైంది దయతో క్షమించము దేవా. నిలబడి దాసుని మీ ఆత్మతో అభిషేకించము. తెరవబడిన ఆకాశం ద్వారా మీ ప్రత్యక్షతను చూపించము దేవా. ఈ బైబిల్ స్టడీ ద్వారా మేము ఖాళీగా పోకుండా తండ్రి, నాలో మాలో మీ వాక్యాన్ని నింపము. దినాలు తండ్రి, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం ద్వారా ప్రభా, మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన మీరు ఏ విధంగా మీరు మాట్లాడుతూ రాగలిగినారు. వారు తండ్రి 3-4 సార్లు వాళ్ళకు ఉన్నటువంటి కోపం ద్వారా, వారు చేసినటువంటి దోషక్రియల ద్వారా వారికి రావాల్సినటువంటి శిక్షణ తండ్రి, మీరు భయంకరమైన శిక్షణ మీరు ఇస్తూ రాగలిగినారు. గొప్పదేవా, మేము తండ్రి ఆత్మీయమైనటువంటి మాటలు చివరి దినాల్లో మేము పోగొట్టుకోకుండా ఆత్మీయ మేలకు మాకు దయచేయము. కరెంట్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నాము. పాటల ద్వారా, వాక్యం ద్వారా నీ నామానికి మహిమగంతా రాగలిగినట్లు నన్ను మమ్మల్ని ఆయత్తపరచము. సేవకులు లేని లోటు తీర్చము దేవా. మరి సేవకులు ప్రయాణంలో ఉండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచము. క్షేమంగా రాగలిగినట్లు కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. ఉన్న సమయం దేనికరంగా ఉంచి ముందున్న సమయం నడిపించమని, ఇంకా రావాల్సిన వారిని ఆయత్తపరిచి సకాలంలో తీసుకుని రమ్మని క్రీస్తునామమున ఆరాధించి ప్రార్థించి స్తుతించి అత్యధికంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 616, పాత పాటల పుస్తకంలో 603, రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును. 616 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 603. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును, పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. తండ్రి ఔన్నత్యము రక్షకుడే తెలుపును, నిశ్చలమైనది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో, అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగొనేను
పరమార్శించన్ కను పాపవలే కాచే కనుగో నేను పరమార్శించన్ కను పాపవలే కాచే రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను యాకోబు వలె నుంటిమి ఇశ్రాయేలుగా మార్చెను తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగనైతిమి తన స్వాస్థ్యముగా తన భాగముగా తన జనముగనైతిమి రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వతములను సృజించెన్ శ్రేష్టమైనవి నీచెన్ పర్వతములను సృజించెన్ శ్రేష్టమైనవి నీచెన్ అబ్రహాం మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను అబ్రహాం మోషే ఎలియా యేసు ఎక్కిరి శిఖరములను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మమ్ము మోయున్ పక్షిరాజు వలె ప్రభువు రెక్కలతో మమ్ము మోయు అలసాట లేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపోను అలసట లేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపోను రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర యేసుని సత్యములు పర్వత శిఖరములు యేసుని సత్యములు పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపచేయును పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింపచేయును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది యెషయా ప్రవచనములు రక్షణ వివరములు
చనములు రక్షణ వివరములు శిఖరా శ్రేణి అనుభవములు శిఖరముపై పొందెదము శిఖరా శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెనే నిశ్చలమైనది. బైబిల్ పఠనం కొరకై చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. తిరిగి పరిశుద్ధమైన గ్రంథంలో నుండి పాత నిబంధన ప్రసంగి 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుటకు ప్రయత్నం చేద్దాం. ప్రసంగి 5వ అధ్యాయం 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా, అనగా 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం నాతో కూడా కలిసి చదువుటకు ప్రయత్నించమని మిమ్మల్ని ప్రభు నామమున వేడుకొనుచుంటున్నాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. మన ఆలోచనగా పలుకుటకు హృదయం త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలకు కొద్దిగా విస్తారమైన పనిబాట్ల వలన స్వప్నము పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవుని మొక్కుబడి చేసుకుని బుద్ధిహీనులు నువ్వు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్ష అది ఈ మాట 7వ వచనం అందరం కలిసి చదువుదాము. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. 2వ దశగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుటకు ప్రయత్నం చేద్దాం. దయచేసి నాతో కూడా మీరు కలిసి చదవండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనుల యుండ్రి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. దేవుడి వాక్య లేఖన భావమును దీవించి ఆశీర్వదించి మనకి పంచిపెట్టలాగిన దయచేసి చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, విడవక మా ఎడల కృప చూపుచున్న మా రాజా, తిరిగి రాత్రి కాల సమయంలో బైబిల్ పఠనం కొరకై మమ్మల్ని సిద్ధపరిచారు. ఆలస్యమైనది ఏదైతే నన్ను క్షమించండి. వీళ్ళకి ఏది అవసరమో అంటే శ్రేష్టమైన వాక్యమును మాకు అనుగ్రహించండి. మా కన్నులను తెరిపింపజేస్తురండి. మీ సిలువ కార్యం, మీ రక్త ప్రోక్షణం ప్రభు నిలబడే దాసుని మీద ఉంచుతురండి. సిలువ కార్యం మాలో జరిగిస్తురండి. ప్రసంగి 5వ అధ్యాయం 7 వచనాల ద్వారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం ద్వారా మాతో మాట్లాడుతురమ్మని, దాసుడు బయలుదేరి వస్తుండగా ప్రయాణంలో తోడయించురమ్మని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపించమని యేసు నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మనం బైబిల్ పఠనం కొరకై ప్రసంగి 5వ అధ్యాయం 7 వచనాలను మనం ధ్యానించబోతున్నాం. యాక్చువల్గా అయితే ఆమోసును ధ్యానించాలి. నాకు సమయం లేనిపోవడానికి కారణంను బట్టి అన్ఎక్స్పెక్టెడ్గా నా మీద పడింది కాబట్టి 2 విషయాల్లో మీరు నన్ను
మన్నించాలని మిమ్మల్ని వేడుకొంచుంటున్నాను. నాన్న త్వరగా వస్తాడనుకున్నాడు, కానీ ట్రైన్ ఆలస్యము, నేను కూడా కొన్ని కారణాల బట్టి నేను ఆలస్యం కావటం, కనుక ఆమోసును 3వ అధ్యాయాన్ని ప్రభు తన సొంత సమయంలో తాను మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ధ్యానిస్తూ వస్తాం. అయితే ఈ దినము రాత్రి కొరకై, బైబిల్ పఠనం కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య లేఖన భాగము ప్రసంగి 5వ అధ్యాయం మొదటి ఈ 7 వచనాలు మనం ధ్యానించబోతుంటున్నాం. దానికి పూర్వం నేను అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం మీతో చదివిస్తూ వచ్చా. అందులో వీరు తెస్సలోనికలో ఉన్నవారు ఎటువంటి వారు? గనులై ఉండిరి. తర్వాత పౌలును శీలయు చెబుతున్న వాక్య లేఖన భాగములను దినదినము వారు ప్రతిదినం ఏం చేస్తూ వచ్చారు? అలాగున్నాయో లేవో అని పరిశోధించుచు, ఏదో ఊరికే జస్ట్ అట్లా చూసి వదిలేలా, వాటిని చాలా ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చారని ఆ వాక్యాన్ని మీకు చూపిస్తూ వచ్చా. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని మందిరము పోవునప్పుడు, లేకపోతే మనము దేవుని మందిరమునకు వచ్చినప్పుడు మన ప్రవర్తన, మన క్యారెక్టర్, వెన్ వీ కమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘమునకు మనం వచ్చినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేది ఈ ప్రసంగి నుండి మనము ధ్యానించబోతున్నాం. ప్రసంగిలో అది ధ్యానించక పూర్వం ఈ ప్రసంగి గ్రంథకర్త మరెన్నోసార్లు వ్యర్థము 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 వ్యర్థం అనే పదాన్ని వాడుతూ వచ్చాడు. ఏం వ్యర్థం అంటే, ఈ భూమి మీద సూర్యుని కింద ఉండు ప్రతిదీ కూడా వ్యర్థమే. అది ఏదైనా కావచ్చు, మనిషిని నేనైనా కావచ్చు, వస్తువు ఇదైనా కావచ్చు, సెల్ ఫోన్ అయినా కావచ్చు. కొన్ని దినాలే ఇవన్నీ, దీని కాల పరిమితి వరకు ఇవి పనిచేస్తాయి. దీని కాల పరిమితి అయినప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వ్యర్థముగానే వెళ్ళిపోతుంది. ఈ మైక్ పని చేయలేదు, దీన్ని తయారు చేయించిన చెడిపోయిందంటే ఇది ఆఖరికి ఏంటని? వ్యర్థమని. అలాగున్నే ఈ భూమి మీద మనం కూడా మన కాల పరిమితి అయిపోయినప్పుడు మనం వ్యర్థము గనక మనలను భూస్థాపితం చేస్తారు. అది సొలొమోను ఇక్కడ చెప్తూ వచ్చాడు తన జ్ఞానము కొలది. అయితే ఇప్పుడు మన అంశం అది కాదు, కానీ నీవు నేను దేవుని మందిరమునకు పోవునప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉంటూ రావాలి. అందుకే మొదటి వచనం, బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము, వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా అంటే, బుద్ధిహీనులు ఎట్లా అర్పిస్తారు? బుద్ధిహీనులు ఎట్లా అర్పిస్తారు? ఒక కోడెనో, ఒక మేకనో, లేకపోతే ఒక కోడినో, కోడె అనగా దూడ, కోడి ఏదో ఒకటి దాన్ని తీసుకొని వచ్చి ఒక చెట్టుకో, ఒక రాయికో వాళ్ళు ఏం చేస్తారు? అది ఏంటి? బుద్ధిహీనత. అది బుద్ధిహీనత. అయితే మరి ఇక్కడ ఏమనుంది? బుద్ధిహీనులు అర్పించున్నట్లు అర్పించక సమీపించి ఆలకించుట శ్రేష్టము. మనం కూడా కొన్ని విషయాల్లో మందిరంలో ప్రభువును ఆరాధించే విషయంలో, అర్పించే విషయంలో, ప్రభువుకి ఇచ్చే అర్పణలు మందిరంలో ఇవ్వకుండా, ఈరోజు ఆదివారం కదా, కొన్ని పరిస్థితులను బట్టి మనం వెళ్ళలేకపోయినాము, ఇంట్లోనే ఆరాధన చేసుకుందామంటే ఇక్కడ ఏమనింది? ఆయన సన్నిధిన సమీపించి దేవుని యొక్క మాటలు వినుట, ఆలకించుట శ్రేష్టము. అయితే బుద్ధిహీనుల వల్లే మనం అర్పించే వారం కాక, ప్రతిదీ కొందరు ఏమంటారంటే, చర్చికి మేము అది చేస్తాం, మందిరానికి ఇది చేస్తాం, అది చేస్తాం. నువ్వు ఏదైనా చేయి, నువ్వు వచ్చి మందిరంలో కూర్చునిందేది? నువ్వు ఎన్నైనా తెచ్చిపెట్టు, నువ్వు వచ్చి మందిరంలో ఆలకించిందేది? అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రసంగి గ్రంథకర్త ద్వారా, మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నువ్విచ్చే అర్పణలు, నువ్విచ్చే ప్రోడక్ట్స్, నువ్విచ్చే ఐటమ్స్ ఏవైనా కావచ్చు, అవి ఇష్టమే, ప్రభు పనికి ఉపయోగమే, కానీ నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో ఆలకించుట శ్రేష్టం. దేవుని సన్నిధిలో ఆలకించే వారముగా మనం ఉంటూ రావాలి అనేది మొట్టమొదటిగా చెప్తుంటున్నాడు ఇక్కడ ప్రసంగి. అందుకే సామెతలు 21వ అధ్యాయం 27వ వచనంలో, 21వ అధ్యాయం 27వ వచనంలో, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు. భక్తిహీనులు అర్పించే అర్పణలు ఎలాంటి అంట? దేవునికి హేయములు.
మరి దురాలోచనతో, అంటే చెడ్డ ఆలోచనతో మనసులో ఒక ఆలోచన పెట్టుకొని పైకేమో దేవుని మందిరానికి ఇది చేయమని చెప్పినారు కాబట్టి, ఎవరు బాధ్యులైన వారు కావచ్చు, దైవ సేవకుడు కావచ్చు, ఇంకెవరైనా పెద్దవారైన వారు ఇది చెప్పినారు కాబట్టి చెయ్యాలని లోపలేమో ఒక బుద్ధి పెట్టుకొని పైకేమో ఇంకొక బుద్ధితో చేస్తే అట్లాంటి అర్పణ దేవునికి, దీనికి ఎగ్జాంపుల్ ఎవరు? ఆది కాండంలో ఎవరున్నారు? 4:35 మనం చూసుకుంటూ వచ్చినట్లయితే కయ్యోను, హేబేలు. హేబేలు అర్పించిన అర్పణ దేవునికి ఎంతో ఇష్టంగా ఉంది. మరి కయ్యోను అర్పించింది ఎందుకు ఇష్టంగా లేదు? హేబేలు ఏదో అర్పిస్తున్నాడు కనుక నేను కూడా అర్పించాలని తాను పంటలో ఉండే కుళ్ళిపోయినటి, చెడిపోయినటి, ఎందుకు పనికిరానేటి అన్నీ ఒక పోగేసుకొని దేవుని సన్నిధి తీసుకుని వస్తాను. మాకు సింహాద్రిపురంలో ఒక అబ్రాహ్మణ అని ఉన్నాడు. ప్రతి ఆదివారం కూరగాయలకు అబ్రాహ్మణనే పంపిస్తారు వీళ్ళు, అమ్మోళ్ళు. పంపించినప్పుడు ఆయన పోయి అన్ని పుచ్చిపోయినటి, కుళ్ళిపోయినటి అవన్నీ ఏరుకొని వస్తాడు మందిరాన్ని. ఓ రోజు అమ్మ గమనించింది, చూసి ఇట్లాంటి మందిరానికి తేవద్దు, నీకేమి ఇచ్చినాం? దేవుని డబ్బునిచ్చినాం, నువ్వు ఎట్లాంటివి తీసుకురావాలా? ప్రభు పిల్లలకు వారు ఎలాంటి వారైనా వారికి మనం ఎలాంటివి తీసుకున్నాం? శ్రేష్టమైన వాటిని తీసుకొని రావాలా అని ఆ కులిపినట్టు అన్నీ పక్కన పడేసి మళ్ళీ మంచి అంటే ఇక్కడ ఏంటి? దేవునికి కయ్యోను అర్పించే అర్పణలో ఎక్కడో తేడా కనపడుతుంది. కయ్యోను, హేబేలు ఒకరి గర్భములో నుండి బయటికి వచ్చిన వారే. మరి ఎక్కడ ప్రాబ్లం? కయ్యోనులో ఎందుకు ద్వేషం పుట్టింది? హేబేలులో ఎందుకు దేవుని చూస్తూ వచ్చాడంటే, కయ్యోను దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలను ఆలకించలే. హేబేలు దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తూ వచ్చాడు. అందుకే ప్రసంగి ఇక్కడ 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం మన దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బుద్ధిహీనుల వలె కాక, అర్పించునట్లు కాక, భక్తి కలిగిన వారమై ఆలకించే వారముగా మనం ఉండున్నట్లు ప్రభు మాట్లాడుతుంటున్నాడు. అందుకే సామెతలు 15వ అధ్యాయం 8వ వచనం, సామెతలు 15, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులు చేసే ప్రార్థన దేవునికి ఏంటంట? ఆనందకరం. భక్తిహీనులు అర్పించే అర్పణలు దేవునికి హేయములుగా ఉంటున్నాయి. సామెతలు 21:27 చూసినట్లయితే, అలాగుననే సామెతలు 15:8 చూసినట్లయితే భక్తిహీనులు అర్పించినట్లుగా ఇక్కడ మనం అర్పించకూడదని, అది దేవునికి హేయమని ఇక్కడ మనం చూస్తూ వస్తుంటున్నాం. అది మొదటిది, భక్తిహీనులు అర్పించున్నట్లుగా కాక దేవుని సన్నిధిలో వచ్చి ఆలకించుట శ్రేష్టము. రెండవది 2వ వచనం, 5వ అధ్యాయం ప్రసంగి 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. రెండవదిగా పలుకుట విషయంలో మనము త్వరపడక మన నోటిని కాచుకునే విషయంలో ఎంతో జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కొంతమందిని చూస్తా, చాలా సైలెంట్గా వస్తారు మందిరానికి, సైలెంట్గా వెళ్ళిపోతారు. వారు మళ్ళీ బయట ఎట్లుంటారో తెలియదు. కానీ కొంతమంది మందిరం లోపలికి వచ్చినా మాట్లాడుతూనే ఉంటారు, మందిరం బయట పోతున్నా మాట్లాడుతూనే ఉంటారు, ఇంటికి వెళ్ళినా మాట్లాడుతుంటారో తెలియదు. కానీ ఎక్కడ చూసినా వారు ఏం చేస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కనుక దేవుడు ఏమన్నాడు, ఎక్కువగా మాట్లాడే చోట ఏదో ఒక తప్పు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే తక్కువగా మాట్లాడాలా, ఎక్కువగా మనము వినాలా. అందుకే రెండవదిగా దేవుని మందిరానికి వచ్చే మన మాటలలో పలుకుటకు త్వరపడక మన నోటిని కాచుకునే వారంగా ఉండాలంట. ఎందుకట్లా కాచుకొని ఉండాలంటే, దేవుడు ఎక్కడున్నాడు? మన మాటలు ఎట్లా పోతాయి? ఇట్లా పోవు. మన మాటలు ఇట్లా వెళ్తాయి. మనం మాట్లాడే ప్రతి మాట, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, మనం ఏం తలంచుతున్నామో, ఇదంతా కనెక్షన్ విత్ గాడ్, దేవునితో సత్సంబంధం కలిగి ఉంటాయి. కనుక ఏం మాట్లాడుతున్నామో, ఏం మనం పలుకుతున్నామో
ప్రభు చూసేవాడుగా ఉంటున్నాడు. కనుక మన నోటిని మనం కాచుకునే వారంగా ఉండాలి. మనం ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి మీద ఉన్నవారు చాలా తక్కువగా మాట్లాడాలి. యోబు ఎలా మాట్లాడేవాడు? చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. రండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఏమంటున్నాడు? అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటియనే. ఏం చేయలేదంట యోబు? పాపము చేయుటకు నా నోటికి నేను చోటియలేదు. తటక్కన మన భాషలో తత్క్షణమే ఏం చేస్తాం? మనం పాపం చేస్తాం. తక్షణమే, మినిట్లో మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం. ఏమా పాపం? వెంటనే అబద్ధం ఆడేస్తాం. తెలియదు, అది మన నైజమే. మన నైజమే. ఆదాము హవ్వల నుండి మనకు వచ్చిన నైజమే అబద్ధం. కనుక అబద్ధం, కొందరు అంటారు నన్ను కోసినా నాలో నుంచి అబద్ధాలు రావు, సత్యమే పలుకుతానంటే నిన్ను కోస్తే వచ్చేది రక్తం, అబద్ధాలు సత్యాలు కాదు. నువ్వు ఖచ్చితంగా మాట్లాడింటావు ఏదో ఒక చోట. కనుక రెండవదిగా ఇక్కడ యోబు చూసుకుంటూ వచ్చినట్లయితే, యోబు విషయానికి వచ్చేసేసరికి యోబు భార్యనే, ఏందయ్యా ఇది, బూడిదలోకి కూర్చొని పెంచుకు పిల్ల తీసుకొని మొత్తం బరుకుతున్నావు, అందరు చూసి నిన్ను అసహ్యించుకుంటున్నారు, ఏం దేవుడయ్యా దేవుని దూషించి నువ్వేంగా? ఒక భార్య చెప్పాల్సిన మాటేనాది? నా భర్తను నేను కోల్పోవటం నాకు ఇష్టం లేదనొచ్చు కదా. మరణము అంటే మూర్ఖురాలను మాట్లాడినట్టు మాట్లాడద్దమ్మా, నాకు ఇది తగును, నేనేం ఇబ్బంది పడట్లేదు, దీని ద్వారా నాకేం నొప్పి లేదు, నా ప్రభు నన్ను. సో ఆ మాటను పట్టుకొని నా నోటికి నేను చోటియలేదు పాపము చేయుటకని ఇక్కడ చెప్తుంటున్నాడు. కనుక రెండవదిగా దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మన నోటిని మనం కాచుకునే వారంగా ఉంటూ రావాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తారమైన మాటల వలన విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు. అన్యజనులు ఏం తలంచిస్తారంటే, అన్యజనులు అనగా ఎవరో కాదు, దేవుని ఎరగనటువంటి స్థితిలో ఉన్నవారే అన్యజనులు. ఎరగనట్టి స్థితిలో రెండు. అయితే వీరేంటంటే దేవునితో సంభాషించేటప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం మనం ఈ అన్య భాషలు వాడడం. తద్వారా ఏం లాభం లేదని బైబిల్లోనే ఉంది. కానీ అందరూ అన్య భాష, ఏదో వచ్చేసింది, ఏందొచ్చింది, ఏం రాదు. పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన వాడు దావీదు వలె నాట్యం వేస్తాడు, కానీ ఊగి మైకు పట్టుకొని గట్టిగా అరవడు, ఇష్టం వచ్చినట్టు నోటి పదజాలాన్ని వాడడు. ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థమైన మాటలు వంచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. కానీ అట్లా ఎక్కువగా మాట్లాడితే ఎవరు వినరు. చూడండి, ఎవరన్నా ఒక వ్యక్తి చెయ్యక ఫోన్ చేశాడు అనుకోండి. నాకు మా సొంత ఒక అన్న ఉన్నాడు, మా పెదనాన్న కొడుకు, పెద్ద పెదనాన్న కొడుకు. ఆయన ఫోన్ చేశాడంటే ఫస్ట్ తల పట్టుకుంటాను నేను. ఇన్నా పర్లేదు, ఫస్ట్ నేను పట్టుకుంటే తలే. ఫుల్ స్టాప్, కామ ఏమీ ఉండవు. ఫోన్ ఎత్తడము, ఇంకా ఆయన నేనేం మాట్లాడాలా, నేను రెస్పాండ్ అవ్వాలన్నా వద్దా, ఏమి వదిన బాగుందా అన్న పలకడు, పిల్లలు బాగున్నారన్న పలకడు. తన పద్ధతి ఏందో తాను చెప్తూనే ఉంటాడు. తద్వారా నాకేం కలుగుతుంది? విసుగు పుడుతుంది. అప్పుడు నేనేమంటా తెలుసా, అన్న వేరే అర్జెంట్ పని ఉంది. ఏం పని ఉండదు, ఇంకేం చేయాలా, అర్జెంట్ పని ఉందన్న పెట్టేసి. చూడండి, అట్లా దేవుని దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడటం ద్వారా దేవుడేమీ ఆలకించడు. నీది ఎంత ప్రేయర్ రిక్వెస్టో అంత ప్రేయర్ రిక్వెస్ట్ ప్రభు దగ్గర పెట్టు. ప్రభువా, నాకు ఫలాంది బాగలేదు, నువ్వు బాగు చేయగల సర్వశక్తి గల దేవుడు అని నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నా, లేకపోతే నాకు ఫలాని కార్యం జరగాల, అది నువ్వు నెరవేర్చినావని నమ్ముతున్నా. చిన్న లిటిల్ బిట్ ప్రభువుకి అవే చాలు. కానీ కొంతమంది తమ నోటిని పలికి కొందరైతే ఎక్కువగా ఉచ్చరిస్తారు. అట్లా కూడా ఎక్కువ ఉచ్చరించకూడదంట. కూర్చుండేటప్పుడు యేసు ప్రభు అంటారు అనద్దు. ఎందుకంటారు? నిత్యము ఆయన మనతోనే ఉన్నాడు కదా.
కనుక రెండవదిగా మన నోటిని కాచుకునే వారముగా, ఎందుకంటే దేవుడు పైన ఉన్నాడు, మనము భూమి మీద. మొదట భక్తిహీనులు అర్పించినట్లు బలి అర్పించక ఆ, ఆ, దేవుని సన్నిధిలో ఆలకించుట శ్రేష్టం, యాజ్ లైక్ హేబేల్ మాదిరి. రెండవదిగా మన నోటిని కాచుకొని యోబు మాదిరి మనం కూడా అట్లా జీవించినట్లయితే యోబు ఎంత పోగొట్టుకున్నాడో దానికి రెండింతలు తాను పొందుతూ వచ్చాడు. తన ఆస్తి, అంతస్తు, సకల వైడూర్యాలు అన్నీ తిరిగి పొందుతూ వచ్చాడు. అది రెండవది. మూడవది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నేను చెప్పే ప్రతిసారి ఈ బుద్ధిహీనులు, హేయులు, బుద్ధిహీనతగా అర్పించే బలులు ఆయనకు హేయములు అనేది చెప్తూ వచ్చినప్పుడు ఈ హేయము, ఇష్టము లేదు, ఇవన్నీ ఏంటి? పర్యాయ పదాలు. ఇక్కడ కూడా బుద్ధిహీనుల యందు ఆయనకేమి లేదట, ఇష్టము లేదు. అంటే మూడవదిగా మనము చేసుకున్న మొక్కుబడి, నువ్వు నేను చేసుకున్న మొక్కుబడి మనము చెల్లించే వారముగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఒకవేళ ఆలస్యము చేసినట్లయితే మనం ఎంతో తప్పు త్రోవకు దారి తీసేవారముగా ఉంటూ వస్తాం. అందుకే 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనంలో హన్నా ఏం చేసింది? మొక్కుకున్నది. ఏమని మొక్కుకున్నది? అయ్యా, నాకు ఒక కుమారుణ్ణి, ఆ కుమారుణ్ణి నేను నీకు పాలు మరచిపోకముందే తెచ్చి నీ సన్నిధిలో. ఏమయ్యాడు ఆ కుమారుడు? ప్రవక్త అయ్యాడు. ఎంతో మందిని ఆశీర్వదించేవాడుగా, ఆశీర్వాదమునకు కారకుడుగా వచ్చాడు. మొక్కుకున్న మొక్కుబడులు మనం చెల్లించే వారంగా ఉంటూ రావాలి. అట్లు చెల్లించకపోతే, అట్లు చెల్లించుటకు ఆలస్యం అయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అవును, ఇంతకే అని చెప్పాను. ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. ఇదంతా మళ్ళా చెప్పడానికి సమయం లేదు. అననీయ సఫీరాలు వీరికి కొంచెం పొలం ఉంటూ వచ్చింది. ఆ పొలాన్ని అమ్ముతూ వచ్చారు. 1,00,000కి అమ్మారు అనుకుందాం. 1,00,000లో దేవునికి ఇవ్వవలసిన మొక్కుబడి ఎంత? 10,000. 10,000 ఇవ్వాలా? ఏమిద్దాంలే 10,000 అని భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకొని దేవుని సన్నిధికి, దైవ సేవకుని దగ్గరికి 2,000 తీసుకొని పోయినారు. 2,000 తీసుకొని పోయి ఫస్ట్ అననీయ పోయిండు. అయ్యా, మేము మా పొలాన్ని అమ్మాము, మాకు దాంట్లో కొంత ఇట్లా దేవుని సన్నిధికి ఇవ్వాలని ప్రేరేపింపబడ్డాము, దేవుని భాగం దేవునికి ఇచ్చుట కంటే ఇస్తున్నప్పుడు అననీయ, చెప్పయ్యా, ఇంతకే అమ్మావా నాయనా? ఇంతకే అమ్మానయ్యా. ఇంతకే అమ్మాను అని అనకముందే తనేమైపోయాడు? తన ప్రాణాన్ని విడిచాడు. మొక్కుబడులు చేసుకోకుండా ఉండడమే మంచిది. ఒకవేళ చేసుకుంటే ఖచ్చితంగా వాటిని చెల్లించుటకు ఆలస్యము చేయకూడదు. ఉద్యోగం వచ్చింది, మంచి జీతం తీసుకుంటానా, దేవునికి దశంభాగం వేయడంలే. నేనే ఉద్యోగం వచ్చింది, జీతమేమో తీసుకుంటానా, అది ఎవరిది? దేవునిది కదా, డబ్బు దేవునికి వేయాలి కదా, వేయటంలే. పెళ్ళయింది, రాయచోటికి పోతున్నా, కొత్త ఫోన్ 42,000 ఫోన్ తీసుకున్నా. ఎప్పుడు క్యాష్ పెట్టి కొనింది లేదు. ఎందుకు? అప్పుడు దేవుడు తానిచ్చిన గిఫ్ట్ కొలది క్యాష్ పెట్టే తీసుకున్నా. మంచి ఫోన్ తీసుకున్నా. బస్సు ఎక్కుతున్నా, ఫోన్ పోయింది. అందరి ఫోన్లు పోయినోళ్ళు అవి దొరికినాయి, కానీ నా ఫోన్ కొట్టేసినోడు కనపల్లా, ఆ ఫోన్ దొరకలే. అప్పుడు నేను పోగొట్టుకున్న రోజు నుంచి బ్యాక్, ఎప్పుడు నాకు ఉద్యోగం వచ్చిందో, ఎంత నేను ప్రభుకు దశంభాగం ఇవ్వలేదో అవన్నీ లెక్క పెట్టుకుంటూ వస్తే అక్షరాల 42,000
ఏడ తప్పినావు నువ్వు అని అడుగుతా వచ్చింది మా అమ్మ. నేను ఏడ తప్పలేదే, నేనేం చేయలేదే, నేనేం లేదు మమ్మీ. దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు తప్పిపోతే దేవుడు ఏదో ఒక విధంగా దాన్ని, రాయచోటిలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అందరూ మనోళ్ళే, మొత్తం సీసీ కెమెరాలో చూస్తున్నారు. ఫోన్ వాడు ఎట్లా తీసుకుంటున్నాడో కనపడుతుంది. నా జోబులో న్యూస్ పేపర్ పెట్టాడు, నా ఫోన్ తీసేసుకున్నాడు, అన్నీ క్లియర్గా కనపడుతున్నాయి. కానీ ఆ ఫోన్ దొరకాలి, అందరి ఫోన్లు దొరికినాయి. ప్రభువుకు తెలుసు ఎట్లా తీసుకోవాలో, ఆలస్యము చేయకూడదు. అప్పుడు మా అమ్మ చెప్తొచ్చింది, దేవుని సొమ్ము ముట్టుకున్నావా సర్వనాశనమే నువ్వు. అప్పటి నుంచి భయం నాకు. దేవునిది అంటానే వెంటనే వస్తానే దేవునికి. అప్పట్లో వాళ్ళు ఇస్తున్నట్లు యాజకులది యాజకులకు, కైసరులది అట్లా వెంటనే తీసేసి దాన్ని పక్కన పెట్టేస్తాం, ఇంకా దాని గురించి పట్టించుకోను. అనగా నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అననీయ సఫేరా, మళ్ళీ వెంటనే సఫేరా వచ్చింది. వచ్చి ఆమె కూడా ఏమమ్మా, అననీయ నా లోపు పాతి పెట్టడానికి వెళ్ళిపోయారు. వచ్చి ఏమమ్మా ఇంతకే అమ్మావా అంటే, ఇంతకే అమ్మానని ఆమె కూడా చెప్పకముందు, అందుకు పేతురు 9వ వచనం, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారు పాదముల వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. ఆ మాట అని అనకముందే వెంటనే ఆమె కుప్పకు. కనుక మూడవదిగా ప్రసంగిలో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం, మొక్కుకున్న మొక్కుబడులు ఆలస్యము చేయకుండా చెల్లించాలా. ఒకవేళ అలాగూ చెల్లించకపోతే నువ్వు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు 5వ వచనం, మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. మొదటిది, దేవునికి అర్పించే బలుల కంటే బుద్ధిహీనులు అర్పించినట్లుగా కాక దేవుని ఆలయమునకు వచ్చి ఆలకించుట శ్రేష్టము. అది మొదటిది. హేబేలు ఎంత ఆశీర్వదింపబడ్డాడు, కయ్యోను ఎంత దేశదిమ్మరవుతుడు వచ్చాడో చూస్తొచ్చాం. రెండవది, పలుకుటకు త్వరపడక, అంటే మాట్లాడటకు వేగిరపడక నోటిని కాచుకునే విషయంలో యోబును చూస్తూ వచ్చాం. మూడవది, మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించే విషయంలో ఆలస్యం చేయటం ద్వారా అననీయ సఫేరాల వాళ్ళ విషయము. లేకపోతే తర్వాత ఇంకొక వచనం చూసుకుంటూ వస్తే, మలాకీలో ఆఖరి పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాకీ 1వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ దేవుడు శాపగ్రస్తుడు ఇవ్వకపోతే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. మంచిది నువ్వు ఎత్తిపెట్టుకొని దేవునికి చెడిపోయినది ఇస్తే ఆ వంచకుడట శాపగ్రస్తుడు. కనుక మొక్కుకొనుట కంటే మొక్కుకోకుండా ఉండటమే మంచిది, మేలు అని ఇక్కడ ప్రసంగి చెప్తుంటున్నాడు. మనము దాని వృత్తాంత విషయమై అననీయాను సఫేరాలను చూస్తూ వచ్చాం. ఆడికి 3 అయిపోయాయి. 4వది రండి, ప్రసంగి 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకుము. 4వదిగా, నీ మాట వలన దేవునికి కోపము రేపించి కష్టము తెచ్చుకోవద్దు. దేవునికి నీ మాటల వలన కోపము రేపక కష్టము తెచ్చుకోవద్దు. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, యాకోబు 1వ అధ్యాయం 26వ వచనం, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక భక్తి గలవాడనని అనుకుని నేడలా వాని భక్తి వ్యర్థమే. అబ్బా, ఈ మాట చాలా స్పష్టంగా మాట్లాడుతుందండి. ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని నేడలా వాని భక్తి వ్యర్థమే. నోరు తెరిస్తే
ఇంగిలి పీసే. నోరు తెరిస్తే ఇంగిలి పీసే. ఒక అన్న ఉన్నాడు, వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తాడు. బయటికి పోతానే నోరు తెరిస్తే ఇంగ్లీషే వస్తుంది. అన్న ఏందన్నా యాకోబు పత్రికలో ఇట్లుందన్నా అంటే, తమ్ముడు ఏముందిలే తమ్ముడు, ఏం కాదన్నాడు. వయసులో ఉన్నాడు 32, 33 ఏళ్ళు, ఏం కాదన్నాడు, నోరు పడిపోయింది. దేవుని పరిచర్య చేస్తున్నాం, దేవుని పనులలో పాలు పొందుతున్నాం. మన మాటలు దేవునికి కోపమును రేపేటిగా ఉండకూడదు. అలాగ ఉన్నట్లయితే కష్టాన్ని మనం కొని తెచ్చుకున్న వారం అవుతాం. కనుక నీవు నేను దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మన మాటల ద్వారా, మన నోటి ద్వారా దేవునికి కోపము రేపక, తద్వారా మనము కష్టాన్ని కొని తెచ్చుకునే వారముగా ఉండవద్దని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త మనకు స్పష్టంగా తెలుపుతుంటున్నాడు. కనుక ప్రియులారా, అట్లనే మనం ఇంకా లోతుగా చూసుకుంటూ వచ్చినట్లయితే ఇశ్రాయేలీయుల యవ్వనులు, అందుకే కీర్తనలు 79వ కీర్తన 31వ వచనం, 3వ వచనం. క్షమించండి, 78:31. దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలీయులలో యవనస్తులను కూల్చెను. ఇది నేను ఆమోసులో చెప్తూ వచ్చా 2వ అధ్యాయంలో. ఇశ్రాయేలీయులను ఏం చేశాడు? యవనస్తులను కూలుస్తూ వచ్చాడు. కనుక దేవునికి కోపం రేపే వారంగా మాటల చేత కానీ, క్రియల చేత కానీ, మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మన ఉద్యోగరీత్యాలో కావచ్చు, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా దేవునికి మనము కోపము రేపే వారముగా ఉండక, తద్వారా మనము కష్టాన్ని కొని తెచ్చుకోక, ఇక్కడ ఏమవుతూ వచ్చారు? ఈ ఇశ్రాయేలీయులైన యవనులు కాల్చబడుతూ వచ్చారు అని ప్రసంగి చెప్తుంటున్నాడు. కనుక నీవు నేను కూడా దేవునికి కోపము రేపే వారముగా దేవుని సన్నిధిలో ఉండకుండా ఉన్నట్లు ప్రభు మనకెంతైనా సహాయము చేయనుగాక. 4 సంగతులు మీతో నేను వివరిస్తూ వచ్చా, మీతో నేను పంచుకుంటూ వచ్చా ప్రభు ఇచ్చిన కొలది. మొదటిది, బలులు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే దేవుని సన్నిధిని సమీపించి ఆలకించుట శ్రేష్టం. రెండవది, మన నోటిని కాచుకొని మనం మాట్లాడటను పలుకుటకు త్వరపడక మన నోటిని కాచుకునే వారముగా రావాలి అని రెండవదిగా చెప్తూ వచ్చా. మూడవదిగా, దేవునికి అర్పించే అర్పణలు లేకపోతే మొక్కుబడి ఆలస్యము చేయకుండా మనము అర్పించాలని చెప్తూ వచ్చా. నాలుగవదిగా, దేవునికి కోపము పుట్టింపక ఆ కష్టాన్ని మనం కొని తెచ్చుకునే వారముగా ఉండద్దని చెప్తూ వచ్చా. ఐదవది చూసుకొని మనం ముగించుకుందాం. 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు. ఐదవది ఏంటంటే అధికమైన స్వప్నం అనగా కలలు కంటుంటారు. పనుకొని కూర్చొని మాట్లాడుతూ కూడా కొందరు ఏం కంటుంటారు? కలలు. ఏం కళ? నా కొడుకు ఇట్లుండాలా, నా కూతురు ఇట్లుండాలా, లేకపోతే మేము రానున్న దశలో ఇలాగ జీవించాలా, మేము అలాగుండాలా. ఈ కళలన్నీ వ్యర్థమే. ఇక్కడ ఏమంటున్నాడు? అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములే. నేను ఈరోజు మాట ఇస్తా, రేపు నా మాటను నేను ఎనికి అంత అబద్ధికుడని. నేను ఈరోజు నీకు ఒక కళను నేను చూపిస్తా, ఆ కళను ఇప్పుడు ఎందుకండి నేటి దినాల్లో చూస్తూ వచ్చినట్లయితే ఆన్లైన్లో ఎవరైనా మీరు 1 లక్ష కట్టండి, ఇలా ఉంటుంది మీ ఇల్లు, మీ బిల్డింగ్ ఇలా ఉంటుంది, మీరు రానవసరంలో మీ చేతికి ఏమిస్తాం? తాళం ఇస్తాం. అన్నీ చెప్తారు, 1 లక్ష రూపాయలు వేయించుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఉండదు. ఇక వాడు ఎక్కడుంటాడంటే యాడ మార్సులో కట్టింటాడు. కనుక స్వప్నాలు, మాటలు, వాటిని విని ఆ లాలన చేత మనము ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకునే వారం కొంటున్నాం. అలాంటిదంతా విడిచిపెట్టి నీకు నీవు, నాకు నేను, మనకు మనం దేవుని యందు ఏం కలిగి జీవించాలి? భయభక్తులు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. దాసులమైన మనం, యజమానుడైన మన
దేవునికి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:22 ఏదో కంటికి కనబడి యజమానుని సంతోషపెట్టాలని కాక, యజమానుని మెప్పించాలని కాక, మనలను ప్రేమించి మన కొరకై ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొని సంపాదించుకున్న ఆయన సంపాద్యమైన మనం మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సంతోషపెట్టినట్లు శరీరమును బట్టి కాక మనం అన్ని విషయంలో విధేయులమై జీవిస్తూ రావాలి. విధేయత, భయభక్తులు, దీనత్వము ఇవన్నీ దేవునికి ఎంతో ఇష్టమైనవి. కనుక ఇక్కడ కొలస్సీ పత్రికలో ఆ విధంగా చెప్తుంటున్నాడు. అందుకే అపోస్తుల కార్యములు 10:1-2 మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ కొర్నేలి 10 అపోస్తుల కార్యములు 10:1-2 ఇటలీ పటాలమనబడిన పట్టణములలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడుగా ఉంటూ వచ్చాడు. నీవు నేను మన కుటుంబం కూడా ప్రజలకు ధర్మము చేసేవారంగా, ధారాళమైన హృదయం కలిగిన వారంగా, ఎడతెగక ప్రార్థించే వారముగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారముగా దేవుని మందిరంలో నడుచుకుంటూ రావాలని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త సెలవిస్తుంటున్నాడు. నీ మట్టుకు నువ్వు ఎలాగున్నావు, నా మట్టుకు నేను ఎలాగున్నా, దేవుని యందు మన భయభక్తులు ఎలాగుంది అనేది ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది. ఇక్కడ ఇటలీ పట్టణంలో శతాధిపతిగా అనబడుతున్న కొర్నేలి తనెంతో దేవుని దృష్టికి ఎలాగున్నాడు, భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చాడు. కనుక మత్తయి సువార్త 12:36 ఆఖరిగా మనం చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున మనం లెక్క చెప్పవలసిన వారముగా. ఒక దినం ఉంది, ఆ దినం దేవుడు మనల్ని ఆయన ధవల సింహాసనం ఎదుట నిలవబెడతాడు. మనం పలికిన ప్రతి ఒక్క వ్యర్థమైన మాటకు మనం ఏం చెప్పాలా, లెక్క చెప్పాలా. కనుక నీవు మట్టుకు నీవు, నా మట్టుకు నేను, మన సంఘము మట్టుకు మన సంఘము, మన సహవాసం మట్టుకు మనం దేవుని యందు భయభక్తులు గలవారమై కొర్నేలులాగా ప్రజలకు ధర్మము చేసేవారముగా, భయభక్తులు గలవారముగా, ఎడతెగక ప్రార్థనలో ఉన్నట్లుగా మనము కూడా మన జీవితాల్లో ఉండునట్లు ప్రభు మనకెంతైనా సహాయము చేయనుగా. రండి, ప్రసంగి 5వ అధ్యాయం 1 చదువు అందరం కలిసి చదువుదాం. ప్రసంగి 5వ అధ్యాయం 1 వచనము 7వ వచనం, ఈ 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. భక్తిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. 7వ వచనం, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. కయ్యోను హేబేలు గురించి తెలుసుకుంటూ వచ్చాం, యోబు గురించి తెలుసుకుంటూ వచ్చాం, ఆ తర్వాత అననీయ సఫీరాల గురించి తెలుసుకుంటూ వచ్చాం, ఇశ్రాయేలీయుల యవనస్తుల గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఆ తర్వాత ఆఖరిగా ఇటలీ పట్టణముకు శతాధిపతిగా ఉంటూ వచ్చిన కొర్నేలు గురించి తెలుసుకుంటూ వచ్చాం. ఆలకించుదాం, అది మనకు శ్రేష్టము. మన నోటిని కాచుకుందాం, అది మనకు శ్రేష్టము. మొక్కుకున్న బలులను మనము చెల్లిద్దాం, అది మనకు శ్రేష్టము. ఈ లోకములో కష్టం మనకొద్దు, దేవునికి ఇష్టముగా బ్రతుకుదాం. ఆఖరిగా భయభక్తులు కలిగి ఈ లోక యాత్రలో జీవించినట్లు ప్రభు మనకెంతైనాను సహాయము చేయనుగాక. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించు. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మహోన్నతుడి, సర్వాధికారివి, కృపా సత్యస్వరూపుడు గొప్ప దేవ, మరోసారి మీ పాసానికి తండ్రి బైబిల్ పఠనం నిమిత్తమై తీసుకొచ్చిన లేఖన భాగాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రసంగి 5వ అధ్యాయం 1-7 వచనాల ద్వారా అలాగూ దేవా అపోస్తలుడైన పౌలుతో మాట్లాడిన మాటలు ఆ ప్రభువా, మరి మా బుద్ధిహీనత కలిగినటువంటి మాటలు,
దేవా మందిరానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నా ప్రవర్తన, నా క్రియలు, నేను అర్పించేటువంటి అర్పణలు దేవా సమస్తము తండ్రి మీకు యోగ్యమైన రీతిగా మేము అలాగ ఉన్నట్టుకో కృప చూపు కనికరం చూపునైనా. యోబు ఎలాగ తండ్రి మీ పాసనలో దేవా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ నోటి మాట చేత కూడా ప్రభా తను మిమ్మల్ని దూషించలేదు, కానీ ప్రభా మీకు లోబడుతూ రాగలిగినాడు. అవును తండ్రి, అటువంటి కష్టాలు అయితే మాకు ఇవ్వవు, కానీ అయినప్పటికీ మేము యోబులే నీతి కలిగి జీవించినట్లు, యోబులే ప్రభా తగ్గించుకొని జీవించినట్లు కృపలో నన్ను మమ్మల్ని ఆయత్తపరచుకొని వేడుకొంచున్నాం. జీవగల దేవా నమ్మదం తండ్రి, మరోసారి ప్రభా మరి నోటి మాటల చేత, పలికే విధానం చేత, మీకు అర్పించే మొక్కుబళ్ళ చేత, ప్రవర్తన చేత, సమస్తమైన వాటి చేత ప్రభా మీకు ఆయాసము, మీకు దుఃఖకరంగా తండ్రి మేము అలా ఉండకుండా ఈ చివరి దినాల్లో దేవా మేము భయభక్తులు కలిగి జీవించినట్లు కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. దేవా మరి మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలు ఎలాగ తండ్రి ఫలించనో అలాగ తండ్రి మా జీవిత యాత్రలో ఈ మాటలు చివరి దినాల్లో తండ్రి ఫలించే విధంగా మా హృదయాల్లో ఉంచుకొని దేవుని భయభక్తులు కలిగి ప్రభా అలాగ ముందుకు సాగుటకు కృపలో జ్ఞాపకం చేసుకుని కరుణించము. నమ్మదగిన తండ్రి, జీవన రక్షగా మరి చేరొచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి వందనా స్తోత్రాలు. మోకరించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని దీవించము, ఆశ్రయించము. వారు అక్కర్లేవో జ్ఞాపకం చేసుకున్నాము. గ్రామాలు స్థానికమైన కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నాము. దేవా చివరి దినాల్లో తండ్రి నా మటుకు మా మటుకు మేము తండ్రి దేవుని ఎట్ల భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని బుద్ధిహీనులు అర్పించే బలులు అర్పించుకుంటే మంచి బలులు అర్పించి దేవునికి మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు ఎలాగ తండ్రి ఉండాలనో ఆ విధంగా తండ్రి మేము చేయుటకు మంచి మనసు మాకు దయచేయమని క్రీస్తునామమున ఆరాధించి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును లోకంలో చెదిరిన సకల పరిశుద్ధులను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.